హల్లెలూయా. మనమందరము మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆదివారము, మన ప్రభువుని ఆరాధించే రోజు. స్తోత్రం 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 మా ప్రభువా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, గడిచిన ప్రభు దినము నుండి ఈ ప్రభు దినం వరకు మమ్మల్ని క్షేమముగా మీ పరిశుద్ధమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి, కాచి, కాపాడుతూ, రక్షిస్తూ వస్తున్నందుకు దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాగణుడా, ఈ ఆరాధనలో మమ్మల్ని పాలు పంచుకునే విధాల మాకు సహకరిస్తూ, సహాయము చేస్తూ వస్తున్నందుకు దేవా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ పాటలు పాడుటలో మాకు మంచి స్వరాన్ని దయచేయండి. మీ వాక్యము వినుటలో మా హృదయంలో అవి నాటుకొనేలా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నీ సన్నిధికి రాలేక అనారోగ్యంతో వారు ఇంటి దగ్గర బాధపడుతున్నారు, నా తండ్రి, వారిని స్వస్థపరిచి నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతముల నుండి ఎవరైతే నీ సన్నిధికి వస్తున్నారో వారు మిమ్మల్ని ఆరాధించి మరలా వారి గృహములకు వెళ్ళేంత వరకు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు ఏ మాటలైతే మాకు వివరిస్తున్నాడో అట్టి మాటలను మా హృదయములో నాటుకొని మంచి నేలను పడిన విత్తనముల వలె ఆ విత్తనములు ఫలించులాగు సహాయము చేయమని ప్రార్థించుకుంటూ మా ప్రియ యేసు రక్షకుడైన ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనము ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుననే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. వెల్కమ్ టు ట్రిపుల్ స్టూడియో. మీకు నచ్చిన ఎటువంటి పాటైనా సరే కరోకి చేసి ఇవ్వబడుతుంది. దయచేసి డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను క్లిక్ చేయండి. హల్లెలూయా. హల్లెలూయా.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారె కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను.
అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అవసించినాయి సమాధాన ఫలమే, అభ్యసించినాయి
సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంగితే, తన చిత్తమునకు తల వంగితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతాన మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని
అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఘడియో ఏ క్షణమో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చదనని అన్నాడు. ఏ ఘడియో ఏ క్షణమో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా. అంతము వరకు నిలిచియుండుమా, అంతము వరకు నిలిచియుండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివ నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జగత్పునాది వేయబడకమునుపే నీవున్నవాడవు అనువాడవు. నన్ను ప్రేమించిన సత్యస్వరూపి యేసయ్యా, నా విమోచకుడా, నా ప్రాణనాథ, నా స్నేహితుడా. చప్పట్లు చప్పట్లు కొట్టాలి. స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా. నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి. నీ చల్లని చూపులే నా స్తుతి,
చక్కని మాటలే నా స్తుతి. ఏ దుఃఖమొచ్చినా ఓదార్పునిస్తావు, ఏ దుఃఖమొచ్చినా ఓదార్పునిస్తావు. హక్కున చేర్చుకొని ఆదరిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా. విరిగి నలిగిన నా హృదయమునా ప్రేమను పంచినావు నా మనస్సునా. విరిగి నలిగిన నా హృదయమునా ప్రేమను పంచినావు నా మనస్సునా. ఏ పాటి వాడను నీ సేవ చేయుటకు, ఏ పాటి వాడను నీ సేవ చేయుటకు. అర్హుడ నా ప్రభువ నిన్ను స్తుతించుటకు, అర్హుడ నా ప్రభువ నిన్ను స్తుతించుటకు. స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా. వ్యాధి బాధలు వెంటాడినను, శోధనలెన్నో నన్ను పడద్రోసినను. వ్యాధి బాధలు వెంటాడినను, శోధనలెన్నో నన్ను పడద్రోసినను. నీ తోడు ఉండగా నాకు భయమెందుకు, నీ తోడు ఉండగా నాకు భయమెందుకు. నీ కృప చాలును సువార్త ప్రకటించుటకు, నీ కృప చాలును సువార్త ప్రకటించుటకు. స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. స్తుతి 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 స్తోత్రము, స్తుతి 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 వందనము. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా. నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి. నీ చల్లని చూపులే నా స్తుతి, నీ చక్కని మాటలే నా స్తుతి. ఏ దుఃఖమొచ్చినా ఓదార్పునిస్తావు, ఏ దుఃఖమొచ్చినా ఓదార్పునిస్తావు. హక్కున చేర్చుకొని ఆదరిస్తావు, హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. నా స్నేహితుడా నా యేసయ్యా, నా కాపరివే నీవే నా మెస్సయ్యా, నా
కాపరివి నీవే నా మెస్సయ్యా. ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫిలిమోనుకు రాసిన పత్రిక, ఈ పత్రిక ఒక అధ్యాయమే ఉంది. ఈ అధ్యాయము చదువుకుందాం. దయచేసి మొదటి 12 వచనాలు మనము మార్చి చదువుకుందాం. దయచేసి బైబిల్ తెరవండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము. దేవుని మనము ఇంతవరకు ఆరాధనలో సమయము గడిపాము. తిరిగి మనము బల్లను సమీపించకపోవడము, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మనము సిద్ధపడుతున్నాం. దయచేసి గమనించాలని కోరుతున్నాం. ఫిలిమోనుకు రాసిన పత్రిక మొదటి నుంచి 12 వచనాలు మనము మార్చి చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జత పనివాడినైన ఫిలిమోనుకును మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణయు కలిగెను. వచ్చినతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. 12 వచనం చదువుకున్న నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీ కొందనాలు నాయనా. మరొక పునరుద్ధాన దినము, ప్రభు దినాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయనా. ఈ దినము సర్వప్రపంచంలో కోటాను కోట్ల ప్రజలు, భక్తులు, విశ్వాసులు, నేను నమ్ముకున్న బిడ్డలు ఎంతగానో ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ నీ నామాన్ని మా ప్రభా మహింపరుస్తున్నటువంటి ఇటు సమయము మా తల్లి మాకిచ్చినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. కూడి రాగలిగిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు అయా. నీ సన్నిధి మాకెంతో ప్రియంగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మేమెన్నడూ పోగొట్టుకోకూడదు నాయనా. ఈ దినము నాయనా చాలా ప్రాముఖ్యమైన దినము నాయనా. మీ సన్నిధిలో మిమ్మల్ని మా ప్రభ మహింపరచుటకు మాకు ఇస్తున్న ఈ తరుణం కొరకై నీకు స్తోత్రాలు. చదువుకున్న భాగము మా అందరికీ అర్థమయ్యే విధంగా, గ్రాహ్యమయ్యే విధంగా, బోధపడే విధంగా మీరేం మాట్లాడుతూ రమ్మని మనం చేస్తూ ఉన్నాం. అయ్యా మీరే కృప చూపండి. సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ పరిశుద్ధాత్మ తాకిడి మేము చూడగలిగినట్లుగా కృప చేయండి నాయన. అంధకార శక్తులను బంధించండి ప్రభా. మా తండ్రి నాయన, బలహీననైన నన్ను కూడా మీ సిలువు చాటున దాచి మీ మాటలు పలుకుటకు యోగ్యత లేనివాడును నాయన. మీరే యోగ్యత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మా తండ్రి, ఈ యొక్క మాటలు ప్రభా తను వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ భాగము ఈ ఫిలిమోను పత్రిక ఒక అధ్యాయం మాత్రమే ఉంది. ఇందులో చాలా మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా
మనందరికీ చక్కగా బోధపడేటువంటి అనేక విషయాలు ఈ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పొందుపరిచి మన కొరకు సిద్ధపరిచిన దేవునికి మనం మొదటగా వందనస్తులమై ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పత్రిక పౌలు గారు చెరలో ఉండి రాసినటువంటి పత్రిక. ప్రియులారా, మరి గమనించినట్లయితే చెరలో ఉన్నాడు. ప్రియులారా, మరి అయితే ఈ చెరపత్రికలు కొన్ని ఉన్నాయి. ఆ చెరపత్రికలో ఈ ఫిలెమోను పత్రిక ఒకటి, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, ఈ 4 పత్రికలు మరి చెరపత్రికలు. అంటే పౌలు గారు చెరలో ఉన్నప్పుడు విశ్వాసులకు రాసిన పత్రికలు ఈ 4. అలాగనే మనం గమనించినట్లయితే సంఘ పత్రికలు ఉన్నాయి. రోమా నుంచి 2వ తెస్సలోనికల వరకు రాసినటువంటి ఈ పత్రికలన్నీ కూడా సంఘ పత్రికలు. సంఘము ఏ విధంగా నడుచుకోవాలి, సంఘము ఏ విధంగా స్థిరపరచబడాలంటే ఏం చేయాలి, సంఘంలోని విశ్వాసులు ఎలాగా మరి నడుచుకోవాలని ఈ విషయాన్ని ఈ సంఘ పత్రికలు వివరిస్తాయి. అలాగే వ్యక్తిగత పత్రికలు చూస్తే 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలెమోను ఇవన్నీ కూడా వ్యక్తిగత పత్రికల కిందకు వస్తాయి. ప్రియులారా, మరి గమనించండి. అలాగనే సార్వత్రిక పత్రికలు అంటే అందరూ కలిసి చదువుకునేటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. అవి హెబ్రీ పత్రిక నుంచి యోధా పత్రిక వరకు మనం అందరూ కూడా సార్వత్రికంగా సంఘ భేదము లేకుండా అందరూ కూడా చదువుకునేటువంటి పత్రికలు. ఇది మనము క్లుప్తంగా చెప్పాలంటే కాబట్టి ఫిలెమోను పత్రిక చాలా చిన్న పత్రిక. మరి ఇందులో మరి 25 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఒకటే ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయములో మనము మనము ధ్యానిస్తూ ఉన్నాం. చాలా అవసరం ఇందులో. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ యొక్క మాటలు ఏవైతే మన గమనానికి తెచ్చుటకు ఇష్టపడుతున్నాడో వాటిని మనం ఆత్మీయంగా తీసుకుందాం. దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాం. ప్రియులారా, మరి గమనించినట్లయితే ఇక్కడ ఈ భాగములో ఈ పత్రికలో ప్రియులారా మరి గమనించినట్లయితే మొదటిగా ఫిలెమోనుకు చెరలో ఉండి పౌలు గారు రాసినటువంటి పత్రిక. ప్రియులారా, మరి ఫిలెమోను అనేటువంటి ఆయన మరి గొప్ప ధనవంతుడు, తన ఇంటిలోనే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, మంచి ఆత్మీయుడు. పౌలు యొక్క పరిచర్య ద్వారా మరి పౌలు సువార్త ప్రకటించడం ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఫిలెమోను. ప్రియులారా, మరి గమనించండి, తన యొక్క భార్య ఉంది. ప్రియులారా, మరి అప్పియా అనేటువంటి ఆమె కూడా మరి తనకు కుమారుడు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా రక్షింపబడ్డ వాళ్ళే. ప్రియులారా, మరి గమనించండి, మరి ఫిలెమోను రక్షింపబడిన కుటుంబం. తను మరి పౌలు గారిని ఎంతగానో చేరదీసి పరిచర్యలు ఆయన ఎంతో సహాయపడ్డాడు. ఆర్థికంగా అన్ని విధాలు కూడా చేయూతనిచ్చినటువంటి ఈ ఫిలెమోను, పౌలు గారి యొక్క మనసులో ఈ ఫిలెమోను ఎప్పుడూ గుర్తుకే వస్తూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి చెరలో ఉన్నా కూడా ఫిలెమోనును మర్చిపోయినటువంటి వ్యక్తి కాదు పౌలు గారు. ఎందుకంటే ఆయన మరి విశ్వాసులను బాగా ప్రేమించే వ్యక్తి, పరిచర్యకు బాగా దోహదపడేటువంటి వ్యక్తి, పరిచర్యను అభివృద్ధి వైపుకు మరి తీసుకురావాలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి కనుక మరి ఫిలెమోనును ఎప్పుడు గుర్తుంచుకోవనేటువంటి వ్యక్తి పౌలు గారు. ప్రియులారా, మరి గమనించినట్లయితే ఇక్కడ మరి ఈ ఫిలెమోను అంటే అర్థం ఏంటంటే, ఫిలెమోను అంటే ప్రేమించేవాడు, ప్రేమికుడు అని అర్థం వస్తుంది. ప్రేమించేటువంటి మనస్తత్వం, విశ్వాసులను బాగా చూసుకునేటువంటి వాడు. అలాగే అతని భార్య అప్పియా, ఆమె కూడా ప్రేమికురాలు అనేటువంటి అర్థం ఉంది. అతని కుమారుడు ప్రియులారా మరి అర్కిప్ప అనేటువంటి అతని కుమారుడు, అతను కూడా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రియులారా, వాస్తవంగా చూస్తే ఈ కుటుంబం అంతా కూడా మరి పరలోకానికి ఒక నమూనాగా ఉంది.
వీరు గమనించి కుటుంబం అంతా రక్షింపబడ్డది, కుటుంబం అంతా ప్రభువులు ఉన్నారు. అందుకని అందరూ కూడా రక్షింపబడి ఆనందంగా సాగిపోతున్నటువంటి కుటుంబం. మరి సంఘములో ఎపఫ్రా అనేటువంటి ఆయన సంఘ కాపరిగా ఉంటూ ఇప్పుడు పౌలు యొక్క మరి చెరలో అతను కూడా ఉండడం జరిగింది. అయితే ఇతని కుమారుడు అర్కిప్ అనేటి ఆయన ఈ పరిచర్య చూసుకుంటూ ఉన్నాడు. ఇది గమనించాల్సిన విషయం. ప్రియులారా, మరి గమనించినట్లయితే అసలు ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఇతనికి ఒక ఒనేసేము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒనేసేము అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ప్రియులారా, కాలంలో దాసులను సహజంగా కొనుక్కునేవాళ్ళు. ఒక్కొక్క దాసునికి ఒక్కొక్క ధర ఉంది. వాడు బాగా మరి యవనస్తుడిగా, మంచి బలాఢ్యుడిగా, మంచి తెలివితేటలు కలిగి ఉంటే అతని రేటు వేరుగా ఉంటుంది. కొంచెం వయసు అయిపోయినాడుగా, కొంచెం సరిగా పని చేయలేనట్టుంటే అలాంటి వ్యక్తికి మరొక రేటు ఉంటుంది. కాబట్టి వీరంతా కూడా సహజంగా సంతల్లో మన పశువులు కొన్నట్లుగా వీరిని కూడా ఈ యొక్క దాసులను కొనుక్కునే ఆచారం ఉండేది. అందుకని ఒనేసేమును మరి ఎంత కొనుక్కున్నాడో మనకు తెలియదు, కానీ ఇతడు దాసుడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి గమనించండి, ఎవరు ఒనేసేము ఎవరికి దాసుడిగా ఉన్నాడు? పిలేమోనుకు దాసుడిగా ఉన్నాడు. దాసుడంటే ఏమి? అతన్ని కొనుక్కున్నాడు కనుక యజమానుడు ఎలా చెప్తే అలా చేయాల్సిందే. అతనికంటూ సొంత అధికారాలు ఏముండవు. కాబట్టి అతన్ని కొన్నిసార్లు తప్పు చేస్తే ఈ యజమానుడు పిలేమోను శిక్షించేటువంటి హక్కు కూడా కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు ఇంకా ఘోరమైన తప్పిదాలు చేస్తే కాలు చేతులు కూడా తీసేసి నరికేసేటువంటి అధికారం ఉంది. అలాగూ చట్టాలు అలాగున్నాయి, మనం ఏం చేయలేము కనుక. కాబట్టి ఇప్పుడు ఈయనేమనుకున్నాడంటే, ఎంతకాలము ఈ యొక్క దాసిత్వం నేను కొంచెము ఈ యొక్క దాసుడిగా ఉండకుండా వెళ్ళిపోవాలని, మరి ఏ కారణం చేతనో మనసుకు ఏమి నొప్పి కలిగిందో, ఏ బాధ కలిగిందో నాకైతే తెలియదు, మనకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెప్పలేదు. కానీ ఇతను తప్పించుకొని పారిపోయినటువంటి వాడు ఒనేసేము. అర్థమైందా? ఒనేసేము ఏం చేయడు? ఎవరి దగ్గర నుంచి పారిపోయాడు? పిలేమోను దగ్గర నుంచి ఒనేసేము పారిపోయాడు. పారిపోయడం తప్పు అన్నమాట. ఒకవేళ కొన్నిసార్లు పారిపోతే అలాంటి వ్యక్తిని మరి ఉరి శిక్ష వేసేటువంటి అధికారం కూడా ఉంది. ప్రియులారా, మరి గమనించండి, ఇతను ఎక్కడికి చేరాడు అంటే రోమా పట్టణానికి చేరాడు. రోమా పట్టణానికి చేరిన తర్వాత అతను ఎలాగైనా, ఎందుకంటే ఎట్లయినా నేను పట్టుబడతానేమో అనుకున్నాడేమో, నా యజమానుడికి దొరికితే నన్ను ఉరిశిక్ష వేయిస్తాడేమో, లేకపోతే నన్ను కాలు చేయి నరికేస్తాడేమో అని భయపడి తను ఏం చేశాడంటే చివరికి పౌలు దగ్గరికి చేరిపోయాడు. ఎవరి దగ్గరికి చేరిపోయాడు? ఎక్కడున్నాడు పౌలు? చెరలో ఉన్నాడు. ఆ చెరలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి చేరిపోయాడు ఒనేసిము అనేటువంటి వ్యక్తి. ప్రియులారా, ఆలోచించండి. అయితే అక్కడ మరి ఆ ఖైదీగా ఉన్నటువంటి పౌలు గారికి సపర్యలు చేస్తూ అతని మన్ననలు పొందిన తర్వాత మనలు పొందుతూ వచ్చాడు. అదే సమయంలో పౌలు గారు ఇతనికి ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఇతను కూడా రక్షణలోకి వచ్చాడు. ఇతను ఏమనుకున్నాడంటే భౌతికమైనటువంటి స్వేచ్ఛ నాకు చాలు అనుకున్నాడు. మరి ఎవరు? ఒనేసిము. అయితే ఇప్పుడు ఇతను ఎక్కడికొచ్చిన రక్షింపబడిన తర్వాత ఇతనికి ఏమర్థమైందంటే నేను ఆధ్యాత్మికంగా కూడా బానిసను అని చెప్పాడు. ఆధ్యాత్మికంగా బానిసనంటే పాపానికి దాసులము. ప్రియులారా, మానవులందరూ కూడా రక్షణ పొందినంత కాలము ఈ యొక్క లోకానికి సాతానుకు బానిసలుగా ఉండాల్సినటువంటి బ్రతుకు. ఎప్పుడైతే ప్రభువును రక్షింపబడిన తర్వాత, ప్రభు సువార్తను అంగీకరించిన తర్వాత, పాపం నుంచి విడుదల పొందిన తర్వాత మనము ఆధ్యాత్మికంగా కూడా మనము ప్రభు బిడ్డలమైపోతాం. మనము ఈ యొక్క ఆధ్యాత్మికం కూడా రక్షణ పొంది మనం ఇప్పుడు ప్రభుతో ఆనందించేటువంటి భాగ్యంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అనుకున్నాడు, నేను ఈ విధమైనటువంటి స్వేచ్ఛనైతే కోరుకున్నాను, కానీ నేను ఈ విధమైనటువంటి బంధకాలలో కూడా నేను ఉన్నాను అనే సంగతి ఎప్పుడు అర్థమైందంటే
రక్షణ పొందినప్పుడు అర్థమైంది, నేను పాపానికి దాసుడును. ఇప్పటి వరకు ఫిలెమోనుకు దాసుడును, అయితే ఇప్పుడు నేను పాపానికి దాసుడును. కాబట్టి ఇతనికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పాప బంధకాలు కూడా మరి తెంచుకున్నాడు. ఇప్పుడు పౌలుతో ఆనందంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైనటువంటి ఆ ఆత్మీయమైన ఆహారము తింటూ ఎదుగుతూ ఉన్నాడు ఈ యొక్క ఒనేసిము. ప్రియులారా, మరి గమనించండి. అయితే ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఎప్పుడు రాశారు అని అంటే, ప్రియులారా మరి గమనించండి, మరి పౌలు గారు చెరలో ఉన్నప్పుడు రాశాడు. ఎవరికి రాశాడు ఈ పత్రిక అంటే, మరి ఫిలెమోనుకు రాశాడు. ఏమని రాశాడు అంటే, ప్రియులారా మరి గమనించండి, ఇప్పుడు ఈ యొక్క మరి ఒనేసిమును గురించి మరి మంచి సాక్ష్యము పలుకుతున్నాడు పౌలు గారు. ప్రియులారా, ఏంటి ఆ సాక్ష్యం అంటేయా, ఒకప్పుడు నిష్ప్రయోజకమైనటువంటి వాడు ఈ ఒనేసిము, నీ నుంచి పారిపోయినటువంటి వాడు ఈ ఒనేసిము, నిన్ను నష్టపరిచినటువంటి వాడు ఒనేసిము, నిన్ను గాయపరిచినటువంటి వాడు ఒనేసిము. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు తన స్థితి ఇది, ఇప్పుడైతే నీకు నాకు మన ఇద్దరికీ కూడా ఇతను ప్రయోజనకరమైనటువంటి వాడే. ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడైతే ప్రభువుని హృదయములో కార్యము జరిగినంత కాలము, ప్రభువుని యొక్క జీవితంలో ప్రవేశించినంత కాలము సాతానుడి యొక్క ఏలుబడిలో మనం ఉంటాము. వాడు చెప్పిందల్లా చేస్తూ దేవుని మందిరానికి రావాలన్నా మనకి ఎంతో కష్టం, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలన్నా కష్టం, ప్రార్థనలు చేయాలన్నా కష్టం. ప్రియులారా, ఈ పరిచర్య అంటే చాలా బరువు. కాబట్టి ఇలాగుంటుంది మన మనసు. ఎప్పుడైతే నీవు ప్రభువులోకి, ప్రభు యొక్క సువార్తను పొందుకొని ప్రభువులోకి నీకు వచ్చిన తర్వాత నీ హృదయము తేటగా దేవుని దృష్టిలో నీ హృదయము తేలికైన తర్వాత, భారమంతా తొలగిపోయిన తర్వాత నీ హృదయములో ఒక క్రొత్త అధ్యాయము లేదా క్రొత్తదనము బయలుదేరుతూ ఉంది. ఏమంటే, నేను ఇప్పటి వరకు లోకం కొరకు నేను బ్రతికాను, ఇక మీద నేను నా ప్రభు కొరకు బ్రతుకుతాను. ప్రియులారా, అందుకనే పౌలు గారు ఏమంటే, నేను బ్రతికితే నా ప్రభు కొరకే బ్రతుకుతాను, చావు నాకు లాభం అని చెప్పినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఏమనంటే ప్రియులారా పౌలు గారే. ప్రియులారా, చాలా తన యొక్క సువార్త జీవితంలో ఎన్నో చూశాడు ఆయన. ప్రియులారా, ఒకప్పుడు చాలా లోకము ఇతనిని చాలా పొగిడింది, చాలా గొప్పగా చేసింది. ప్రియులారా, క్రైస్తవుని హింసిస్తున్నప్పుడు క్రైస్తవులను వాళ్ళను కొట్టి చెరసాలలో వేయించి పైచాచిక ఆనందము పొందుతున్నంత కాలము పౌలు గురించి ఎంతగానో రోమా సామ్రాజ్యము ఎంతగానో మరి అతన్ని పొగిడారు. ప్రియులారా, తాను ఎప్పుడైతే ఆ దమస్కు పట్టణములో గుండా వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు తన స్థితిని మార్చేశాడు. మరి ఏమన్నాడు, సౌలా ఎంతకాలము నన్ను హింసిస్తావయ్యా, నువ్వెవరు అని అడిగాడు. ఈ యొక్క సౌలుగా ఉన్న వ్యక్తి, నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే అని పరిచయం అయింది. అక్కడ మరి దేవుడు తనను మరి రుజువుపరుచుకొని ఆ యొక్క వెలుగులో ఆ స్వరాన్ని విన్న తర్వాత తన బ్రతుకు పూర్తిగా భిన్నంగా మారిపోయినటువంటిది. ప్రియులారా, ఇది గతంలో పౌలు. అందుకని ఆయన అనేక సార్లు అతను సాక్ష్యమిస్తాడు, నేను మునుపు హానికరుడును, హింసకుడును, దూషకుడును, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఆయన దాసుడినయ్యాను, నాకు ఆ యోగ్యత నాకు లేదు అని అనేక సార్లు తన సాక్ష్యంలో పంచుకోండి. మనం కూడా ప్రియులారా, మనం గమనించాలి. రక్షింపబడిన తర్వాత నువ్వు మౌనంగా ఉంటానంటే కుదరదు. అది నువ్వు ఉన్నావు అంటే నీవు హృదయంలో దేవుని గుర్చినటువంటి ఆ యొక్క గ్రహింపు లేదన్నమాట. సువార్తను గురించినటువంటి, అయ్యో నన్ను రక్షించుకున్నది దేని కొరకు, దేవుడు నన్ను లోకములో నుంచి మరి ప్రియులారా మరి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు, నేను నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను,
నేనేమైనా చేయగలిగానా? ఒక వ్యక్తికైనా, నా కుటుంబానికైనా నేను సువార్త చెప్పగలిగానా? నేను కనీసం నేను మాదిరిగానే ఉన్నానా అనేటువంటి ఆలోచన కలగాలి. అది ఒక రక్షింపబడినటువంటి వ్యక్తికి. మౌనంగా ఉంటే నువ్వు మోగోడివి కాదు, మరొకరు కాదు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలా? రక్షింపబడిన తర్వాత ఏం చేయాలా? ప్రభు పరిచర్యలో మనం ఏం చేయాలా? ముందుకు సాగి ముందుకే పోవాలి. అందుకని అంటాడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయము 3వ వచనములో, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికగా పరిగెత్త. అది ఒక విశ్వాసికి. ప్రియులారా, మరి గమనించండి, ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే హృదయంలో కలిగే ఆలోచన ఏంటంటే ఎవరన్నా కష్టములు ఉంటాయో ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేయకపోవడం తప్పు కదా, ఆ వ్యక్తి బాగుండాలి కదయ్యో అని. సహజంగా ఏంటంటే ఆ మనసు దేవుడిచ్చేటువంటి మనసు. ప్రియులారా, ఆ వ్యక్తి కొరకు బాగు చేయాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, హింసల్లో ఉంటే వాళ్ళని గురించి నువ్వు ఆలోచిస్తావు, వారిని గురించి ప్రార్థన చేస్తావు, వారికి నువ్వు చేతనైనంత సహాయము చేస్తావు. ఇది ఒక రక్షింపబడిన విశ్వాసిలో ఉండాల్సినటువంటి లక్షణాలు. మనకు అవేమి పట్టవు అంటే నువ్వు విశ్వాసివి కాదు అని అర్థం, నీకు రక్షణే లేదు అని అర్థం. రక్షింపబడ్డావంటే మొదట నువ్వేం చేయాలా? నువ్వు ఊరుకుండలేవు. ప్రియులారా, మరి గమనించలేదు, నీకు ఇంటిని నడిపించుకుంటావు, లేవు నీ ప్రక్కింటి వారికి కూడా నీవు సువార్త ప్రకటిస్తావు, ఎక్కడ నువ్వు కూడినా అక్కడ దేవుని గురించే చెప్తూ ఉంటావు, అక్కడ దేవుని గురించే సాక్ష్యం చెప్తూ ఉంటావు. ఇది ఒక విశ్వాసి చేయాల్సినటువంటి పని. ప్రియులారా, మరి గమనించండి. అయితే మనం మళ్ళా మొదటికి వద్దాం. ఇక్కడ గమనించినట్లయితే పిలేమోను నుంచి ఈ ఒనేసిము దాసుడిగా ఉండి వెళ్ళిన దగ్గర నుంచి అతను ఏం చేస్తాడు? తన మీద కోపం ఉంది. కారణం ఏంటంటే వీడు నన్ను నష్టపరిచి వెళ్ళిపోయాడే అనేటువంటి మాట ఉంది. అది ప్రియులారా ఇప్పుడు గమనించండి. అయితే ఎప్పుడైతే ఈ ఒనేసిము రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఎలాంటి మనసు వచ్చిందంటే మళ్ళా నా యజమానుడి దగ్గరికి వెళ్తాను అనేటువంటి మనసు వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఎవరి దగ్గర కోరుకుంటున్నాడో, ఎక్కడి నుంచి అయితే తప్పిపోయాడో, ఎక్కడి నుంచి అయితే తాను పారిపోయాడో ఆ వ్యక్తితో నేను సమాధాన పడాలనేటువంటి ఆలోచనలకి ఈ ఒనేసిము వచ్చాడు. ఇది గమనించాడు పౌలు గారు. ప్రియులారా, ఆలోచించండి. అయితే ఇక్కడికి ఏముందంటే నా యజమానుడు నన్ను కనికరిస్తాడో లేదో, నా యజమానుడు నన్ను చేర్చుకుంటాడో లేదో, నా తప్పును మరి నేను ఒప్పుకున్నా అతను క్షమిస్తాడో లేదనేటువంటి భయము ఒకవైపు ఉంది. అయినా కూడా నేను నా యజమానుడిని నష్టపరిచాను కనుక, నా యజమానుడికి చెప్పా పెట్టకుండా నేను వచ్చాను కనుక, ఏమైనా సరే నేను ఎప్పుడైతే నా యజమానుని కలుసుకొని నా తప్పు ఒప్పుకుని నేను క్షమాపణ అడుగుతాననేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగింది? తను రక్షణలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఆ చెరలో ఉన్నప్పుడు, పౌలు దగ్గర తను శిష్యుడిగా పెరుగుతున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చింది. ప్రియులారా, మరి గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఒకసారి ఏదైనా మన తప్పిదస్తులమైనప్పుడు మనకు సహజంగా ఏం కావాలి? అయ్యో నేను తప్పు చేశాననేటువంటిది నీ మనస్సాక్షి నేను గద్దించాలి. అది సెన్సేషన్. ప్రియులారా, నేను అయ్యో తప్పు చేస్తున్నానే, నేను దేవుని దృష్టిలో తొలగిపోయానే, నేను దేవునికి మరి సృష్టికర్తకు నేను విరోధంగా పాపం చేస్తున్నానే, నా మాటలు సరిలేవే, నా ఆలోచనలు సరిలేవే, నా ప్రభుకు నేను దూరంగా జరిగిపోతున్నానే అనే ఆలోచనలో ఏ వ్యక్తిలో కలగలేదో అతడు దినదినము దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మరి గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒనేసిముకు ఇలాంటి మనసు ఎందుకు వచ్చింది అంటే అతను రక్షణలో రక్షింపబడ్డాడు కనుక ఆ రక్షణలో ఉండేటువంటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. నా యజమానుడితో మరి పిలేమానుతో నేను సమాధాన పడాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇక్కడ మరి ఒనేసిము ఆలోచనలో ఉన్నాడు. ఇది గ్రహించినటువంటి పౌలు ఇప్పుడు ఏం చేశాడంటే ఇతనిలో కలిగినటువంటి మార్పును అర్థం చేసుకొని పిలేమోనుకు ఉత్తరము రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఇతని యొక్క మనసులో ఏముంది? ఇతను నేను చేర్చుకుంటాడో లేడనేటువంటిది ఇతనికి ఉంది. ఆ యజమానుడు కోపం ఎలాగుందో కూడా
మరి పౌలు గారికి అర్థం కాలేదు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఫిలిమోను అనేటువంటి వ్యక్తికి చెరలో ఉన్నప్పుడు మరి పౌలు గారు వ్రాస్తున్న ఉత్తరమే ఫిలిమోనుకు రాసిన పత్రిక. అర్థము ఎవరిని గురించి దేని గురించి రాస్తున్నాడు అని అంటే ఈ ఒనేసిమును గురించి రాస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే చూడండి, ఇక్కడ మనం గమనించాలి. నేను బంధకములో నేను కనిన నా కుమారుడు. మరి 10వ వచనము చివర్లో చదువుతున్నాను. నేను బంధకములో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, అది గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారి యొక్క ఆత్మీయత అంత పెద్దవాడు, ఆత్మీయుడు, ఎంతో మరి ఆయన సువార్త ప్రకటిస్తేనే ఈ ఫిలిమోను మరి రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరి కొరకు వేడుకుంటున్నాడంటే ఈ ఒనేసిమును గురించి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడో చూద్దాము. ఇప్పుడు చూడండి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనటువంటి వాడే కానీ, అంటే ఇంతకుముందు వాడు నీ దృష్టిలో అతను చెడిపోయినటువంటి వాడే, నిన్ను నష్టపరిచినటువంటి వాడే, నీ మనసుకు గాయము చేసినటువంటి వాడే. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూడండి ఎంత మంచి మాట ప్రియులారా. కాబట్టి మరి ఇప్పుడు గమనించాలి, ఇతడు నీకే కాదు నాకు కూడా ప్రయోజనకరమైనటువంటి వాడు అని ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే దీన్ని బట్టి ఏంటంటే ఇతను ప్రయోజనకరమైన వాడు కాబట్టి నువ్వు ఇతనిని చేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే ప్రభువు ప్రేమను కూడా గుర్తు చేస్తున్నాడు, కొటేషన్ చేస్తున్నాడు. ప్రభువు మనం మంచి వాళ్ళమని మన ఎడల కనికరం చూపాడా? ప్రభువు మనం మంచివాళ్ళం కాదు కదా, మనం చెడిపోయిన వాళ్ళము కదా, మనం సిలువేసినటువంటి వాళ్ళము కదా. అలాంటి వాళ్ళు ఆయన యొక్క మహాకృప, ఆయన ప్రేమను మనం పొందుకున్నాం. ఆయన అలాంటి మనలను ఆయన క్షమించాడు. ఆయన ఏం చేశాడు? మన మీద కనికరం చూపాడు. మనము ప్రియులారా మరి గమనించండి, ఆయన కనికరం చూపే బట్టే మనము ఈ భూమి మీద మనము బ్రతకగలుగుతున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన మహాకనికరం. మనల్ని శిక్షించాలంటే మనం ఎంతటి వాళ్ళము కాబట్టి మనం చెడిపోయినటువంటి మనలను ఆయన ప్రేమ మన ఎడలో చూపాడు. ఆయన కనికరం మనకు దొరికింది, ఆయన బిడ్డలమైపోయాం ఇప్పుడు. అయితే ఒనేసిమును కూడా అలాగ దేవుడు మన ఎడల ఎలా జాలిపడాడో నువ్వు కూడా మరి ఒనేసిము ఎడల అలాగా దయ చూపాలని తను ఉత్తరంలో రాస్తూ ఉన్నాడు. ప్రియులారా మరి గమనించండి, ఇంకా ఏమంటున్నానంటే మరొక అవకాశము ఈ ఒనేసిముకి ఇవ్వండి. ఇతని రక్షణ సరైందో కాదో ఇతను రుజువు చేసుకోవడానికి మరొక అవకాశము మరి నాకు ఇవ్వండి, ఇతనికి ఇవ్వండి అని మరి పౌలు గారు వేడుకుంటున్నాడంట. మరి ప్రియులారా వాస్తవంగా పౌలు అంటే ఎంత ప్రేమో ఆయనకి, ఫిలిమోనుకి ఎంత ప్రేమో నిజంగా. అలాంటి వ్యక్తిని ఈ ఒనేసిము కోసము వేడుకుంటున్నాను. మరి ఇంకా ఏమంటాడు చూద్దాం ప్రియులారా. అతడు మరి 14వ వచనములో నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. ఇతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పటి నుండేటకు కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అతనికి బాగా ఫిలిమోనుకున్న కోపమంతా కూడా తగ్గిపోయే విధంగా చాలా చక్కగా అనేక విషయాలు మరి ఆధ్యాత్మికంగా అతని హృదయంలో ఉన్న ఆ బాధ అదంతా కూడా తొలగించే విధంగా దేవుని యొక్క
మహాకృప ఏమో మొత్తానికేమో అతను నా దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఒనేసిము నా దగ్గరికి వచ్చాడు, కొంతకాలము నా దగ్గర ఉంటున్నాడు, మళ్ళా తిరిగి నీ దగ్గరికే నేను పంపుతున్నాను. దేవుడు ఈ అవకాశం కొద్ది కాలము నా దగ్గరుండే ఈ అవకాశము ఒనేసిముకు నాకు ఇచ్చాడు కనుక ఇతన్ని చేర్చుకోవాలని అతని ఉత్తరం యొక్క భావము. ప్రియులారు, ఇంకా ఏమంటున్నంటే మరి ఇంకా గమనించి ఇక మీదట మరొకటి ఏంటంటే ఇక మీదట ఇతడు దాసునిగా చూడవద్దు. ఇది గమనించాలి. ఏంటట? ఇప్పుడు ఒనేసిము దాసుడు కాదు, సహోదరుడు అని చెప్తా ఉన్నాడు. అంటే దాసుడు ఇదివరకు దాసుడే, కానీ ఇప్పుడు ఇతడు ప్రియ స్నేహితుడైపోయాడు, ప్రియ శిష్యుడైపోయాడు, సహచరుడైపోయాడు. అంతే కదా? చూడండి ప్రియులారా, మరి గమనించండి. ఎప్పుడైతే మనము రక్షణ పొందకముందు మనము ఎవరము? మనం పరాయి వాళ్ళం, మనం అన్యులము, దేవుని ఎరగని ప్రజలము. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. మనం ఎవరము? నువ్వు ప్రభు రక్తంతో కడగనంత కాలము, ప్రభు బిడ్డగా రానంత కాలము నేను దేవునికి సంబంధం లేనటువంటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడు అయితే ఒనేసిము నీకు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. అంతేకాదు ఇతను దాసుడుగా కాదు, దాసుడిగా చూడవద్దు, దాసుడిగా చేర్చుకోవద్దు. ఎవరిగా చేర్చుకోవాలి? బ్రదర్గా, సహోదరుడిగా ఇతన్ని నువ్వు చూడాలి అని కూడా ఇతను తేటగా ఎందుకంటే ఇప్పుడు దాసుని యొక్క స్థానము మారిపోయింది. ఒనేసిము జీవితంలో ఇప్పుడు ఏమయ్యాడు? సహోదరుడై అంటే సహచరుడైపోయాడంటే ఫిలెమోనుతో సహచరుడు, అంటే సహఉజ్జి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా బోధించేటువంటి స్థానంలోకి ఈ ఒనేసిము వచ్చాడు అని ఇక్కడ చెప్తున్నాను. ఇంకా ఏమంటాడంటే 17వ వచనంలో, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమును కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుకోము అంటున్నాడు. ప్రియులారా, మరి గమనించినట్లయితే ఒకవేళ ఏదైనా నీకు నష్టం కలుగు చేశాడనుకో ఒనేసిము, ఆ రుణము నేను తీరుస్తాను అని పౌలు గారు హామీ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే సహజంగా పౌలు యొక్క సువార్త ద్వారా ఫిలెమోను రక్షణలోకి వచ్చాడు కనుక ఇప్పుడు పౌలుకు ఎవరు రుణస్తుడు? ఫిలెమోను రుణస్తుడు. ఇంకా రుణము అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఒనేసిము ఏదైనా నీ ఎడల నష్టం కలుగు చేస్తుంటే, ఏదైనా నీకు ఏదైనా నష్టం కలిగి ఆ నష్టాన్ని నేను తీర్చుకుంటాను, నేను దానికి అని ఇతను హామీ ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 19వ వచనం, పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్చును, అయినను నీ ఆత్మీయ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావు, నేను చెప్పనేలా. ఇది కూడా గుర్తు చేస్తున్నాడు. నీవు రక్షణ పొందే వరకు నీ కొరకు నేను ఎంత ప్రయాసపడి నిన్ను రక్షణలోకి నడిపించానో నీవే నాకు రుణస్తుడు అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. చివరికి చూస్తే 20వ వచనంలో, అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము, నేను చెప్పిన దానికంటే నీవెక్కువగా చేతువని ఎరిగి నా మాటలు విందువని నమ్మి నీకు రాయిచున్నాను అని చెప్తున్నా. ప్రియులారా, మరి గమనించాడు. అంటే మరి ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది, ఇంత వాక్యం విన్న తర్వాత, ఇంత ప్రసంగం చేసిన తర్వాత ఇప్పుడు మరి ఏ విధంగా మరి ఒనేసిము విషయంలో ఏ విధంగా మరి ఫిలెమోనును వేడుకుంటూ ఉన్నాడో, ఏ విధంగా అర్జిస్తూ ఉన్నాడో, ఏ విధంగా అతని హృదయంలో మరి ఇతన్ని క్షమించే మనసు కలుగజేసే విధంగా పౌలు గారు ప్రయత్నిస్తున్నాడో మనకు అర్థమైంది ప్రియులారా. కాబట్టి ఈ ఉత్తరములో ఉన్నటువంటి భావము, కాబట్టి మనం ఒకప్పుడు అందుకని మనం ఎఫెసీ పత్రికలు మనం చదువుకుందాం. ఇప్పుడు గమనించినట్లయితే మునుపు మనము ఎలాంటి వాళ్ళమో ఇక్కడ ఈ పత్రిక చెప్తా ఉంది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే
చూడండి ఇక్కడ 13వ వచనము, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అయినను మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. సాతానుడు ఏం చేశాడు? మనము మానవులకు దేవునికి ఎప్పుడు ఎడబాటే ఉండాలని, ఎప్పుడు మనము కలిసి ఉండకూడదని సాతానుడు మన మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఏం పెట్టాడు? పాపం అనే గోడను పెట్టాడు. ఆ గోడను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించడం ద్వారా ఆ యొక్క మధ్య గోడను ఏం చేశాడు? ఛేదించబడది, కొట్టివేయబడది. ఇప్పుడు మనము చూడండి, కింద భాగం చదువుకుంటే ఏమనుంది? తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరును ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులై దేవుని ఇంటి వారినై ఉన్నారు అని చెప్తూ, ప్రియులారా, పౌలు గారు ఎంతో తేటగా ఒకప్పుడు సాతానుడు మనల్ని కలవకుండా, మనల్ని దేవునితో మనము ఐక్యం కాకుండా, సమాధాన పడకుండా సాతానుడు ఏం చేశాడు? మధ్య బలమైనటువంటి పాపం అనే గోడను పెట్టి దానిని ఏం చేశాడు? మనం తండ్రిని చేరకుండా, తండ్రికి ప్రార్థన చేయకుండా, తండ్రి దగ్గర మనం క్షమాపణ అడగకుండా చేశాడు. కాబట్టి ప్రియులారా, మరి అలాగనే ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఒనేసిముకు కూడా సాతానుడు ఆ విధంగా వారిద్దరికి మధ్యలో గ్యాప్ ఏర్పాటు చేస్తే పౌలు గారి యొక్క సువార్త ప్రకటన చేసిన తర్వాత ఆ ద్వేషము గమనించండి, ఆ యొక్క ఎవరికి? ఫిలెమోనుకు ఆ ద్వేషం పోయింది. ఇప్పుడు అతన్ని ఎలాగ చేర్చుకుంటున్నాడు? సహోదరుడిగా చేర్చుకుంటాడు. ఒకప్పుడు దాసుడుగా ఉన్నాడు, ఇప్పుడు ఆ దాసుడు ఇప్పుడు ఏమైపోయాడు? స్నేహితుడైపోయాడు. ఇంకా ఏమైపోయాడు? ప్రియులారా, గమనించండి, సహచరుడైపోయాడు, స్నేహితుడైపోయాడు, నా సోదరుడా అని పిలవాలి. ఇకప్పుడు దాసుడిగా ఉన్నటువంటి, ఒకప్పుడు మనము దేవునికి దాసులుగా ఉండకు సాతానుకు దాసులమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మనల్ని ఏం చేశాడు? తనైన దేవుడు మనిద్దరిని ఉభయులను ఏకము చేసినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పత్రికలో ఉన్నటువంటి భావము ఇది మనం గమనించి, పత్రిక చాలా ఆధ్యాత్మికంగా ఎంతగానో మనల్ని బలపరిచే పత్రిక ఇది. శరలో ఉన్న పత్రిక, శరలో ఉండి పౌలు గారు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక వ్యక్తిగత పత్రిక గనుక ఈ పత్రికలో ఉన్న సారాంశం ఇది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత నా పరిస్థితి అర్థం చేసుకుంటూ, దేవుడు అంటే నేను చెప్పింది కాదు, దేవుడే మనసు మార్చిండు. లాస్ట్కి అబ్బాయి నేనే వస్తున్నానని చెప్పేసి అన్నం తింటా చేయి కడుక్కొని అట్టే వచ్చేసాడు. రాగానే ఫస్ట్ అంతకుముందు వేరే అబ్బాయి చేత క్రాస్ మ్యాచింగ్ చేపిస్తే అబ్బాయిది సెట్ కాల. ఈ అబ్బాయిని తీసుకొచ్చా, సెట్ అయింది. కీర్తమ్మ లోపల పోయేటప్పుడు ఒక మాట అయింది, బావా నాకు నెలలు నిండకుండా బిడ్డను తీపిస్తున్నావు, నా బిడ్డకు కానీ ఏదన్నా అయితే దానికి బాధ్యుడు అనింది. అమ్మ నీకేం కాదు, నిన్నని 9 నెలలు కూడా పడిందంట, నువ్వే కనుక్కోలేకపోతే తప్పుగా లెక్కేసుకున్నావు, బిడ్డకేం కాలేదు, ఇప్పుడు ఆపరేషన్ చేపిస్తానంటే నేను రేపు చేయించుకుంటా, మీ తమ్ముడు వస్తాడు, మీ తమ్ముడు వచ్చిన తర్వాత అంటే లేదమ్మా ఖచ్చితంగా చేయాలి, బిడ్డ బరువు ఎక్కువ ఉందంట అని చెప్పి చేయించాం. కానీ లోపల పోయేటప్పుడు నా చేయి పట్టుకుని ఆ మాట అనేసరికి నా బాధ అనిపించింది. నా బిడ్డగా ఏదన్నా జరిగితే బావా నువ్వే దానికి బాధ్యుడు అనింది. సరేలే అని చెప్పేసి చిన్నగా ఆపరేషన్ స్టార్ట్ చేయించినప్పుడు
ఫస్ట్ రక్తం సరిపోదని చెప్పిన మేడమే ఆపరేషన్ థియేటర్లో పోయి స్టార్ట్ చేసిన తర్వాత మేడమే చెప్పింది రక్తం సరిపోద్ది అని చెప్పి విజయ్కి చెప్పండి అని చెప్పేసి. నన్ను చూడంగానే సునీత మేడం కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నీకేం అవుద్దంటే మా మరదలే మేడం అంటే, అదేనయ్యా తల్లి లేదు అని మీ అమ్మ చెప్తా ఉంది. అందరూ అక్కడ చూసే వాళ్ళందరూ మా అమ్మని చూసి తల్లి అనుకుంటుండ్రు. వాళ్ళ అమ్మ అంటే కాదమ్మ వాళ్ళ అత్తను నేను అని చెప్తుంటే, నువ్వెందుకమ్మ అంతలా బాధపడతావు, తల్లిదండ్రులే అంత బాధపడరు అంటే, తల్లి లేదమ్మా అని చెప్పేసి బాధపడుతుంటే, ఓ పక్క మా చెల్లెలు నయోమి సౌమ్య వీళ్ళందరూ ఏడుస్తూనే ఉంటాడు కూర్చొని. ఎవరు మెర్చినా ఏం చేయలేము, దేవుడు ఎలా పెట్టాలంటే అలా అని చెప్పేసి బిడ్డను తీసిన తర్వాత సుమారు ఒక 3-4 నెలల బిడ్డ ఉన్నట్టున్నాడు. ఆ జాడ కానీ మొత్తము దేవుడు కృప బట్టి తల్లికి ఏం కాకుండా ఈ దినం కానీ మేము కానీ తీసుకొని పోయింటే కీర్తి కూడా చనిపోయేదని చెప్పేసి మేడం చెప్పింది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి ధన్యవాదాలు. మంచి సాక్ష్యం విన్నాం. దేవుడు అద్భుతంగా మరి ఆ కుటుంబాన్ని మరి కీర్తిని దేవుడు కాపాడాడు. మంచి సాక్ష్యం విన్నాం. కీర్తి కొరకు మనం అంతా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇలాగా సంఘం యొక్క మరి సంఘం కూడా అదే చేయాలి. ఎవరు ఇబ్బందుల్లో కష్టాలలో కన్నీటిలో ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘం యొక్క బాధ్యత కనుక మనందరి బాధ్యత ఏంటంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దయచేసి ప్రేమ గలవాడా దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినమునైనా నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. యోగ్యంగా బలలో చేవేసిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆరాధించిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇచ్చిన కానుకల కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. విన్న సాక్ష్యమును బట్టి నీకు స్తోత్రాలు. దేవా బిడ్డను కీర్తిని ప్రత్యేక దర్శించండి. ఆయా గాయాన్ని మానపడినైనా బాబు మా తండ్రి బిడ్డ ఎంతో గాయమై ఉండగా కుటుంబం ఎంతో కష్టములో ఉండగా మీరే బిడ్డలకు ఆ కుటుంబానికి ధైర్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మా తండ్రి ఎవరెవరి కష్టాలలో బాధల్లో కన్నీటిలో ఉన్నారో అట్టి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. మేము ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరికొకరు పురికొల్పుకుంటూ అయా ఉద్యమంలో ముందుకు సాగుతున్నాయినా సంఘ సహవాసములో ముందుకు నడుస్తూ ప్రభా మీరు రుచి పర్యంతము నమ్మకంగా భూమి మీద ఉండే కృప దయచేయమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఇచ్చిన కానుకలు దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. అందరికీ వందనాలు. కూడికి ముగించబడది. ప్రత్యేక ప్రార్థన అవసరతున్న వాళ్ళు ఉండండి. మిగిలిన వాళ్ళు